అభివృద్ధి అంటే ప్రజల భద్రత తాకట్టు పెట్టడమేనా? నిబంధనలు పక్కన పెట్టి కాగితాలపై రోడ్లు వెడల్పులు చేసి వాస్తవంలో మాత్రం ప్రజలను ఇరుకులో నెట్టే నిర్మాణాలకు ఎవరు బాధ్యత వహించాలి? రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్లో జరుగుతున్న అబ్బం కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణం ఇప్పుడు ఇవే ప్రశ్నలను లేవనెత్తుతుంది. వాస్తవంగా అక్కడ ఉన్నది కేవలం 20 ఫీట్ల వెడల్పు రహదారి. కానీ మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ల రోడ్డు ఉందని చూపిస్తూ 37 అంతస్తుల భవనాలకు అనుమతులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 టవర్లు, వేలాది ఫ్లాట్లు, రోజు వందలాది భారీ వాహనాలు, కానీ వాటిని భరించడానికి సరిపడని రహదారి. ఫలితంగా ట్రాఫిక్ ఇక్కట్లు, ప్రమాదాలు, ప్రాణ నష్టం, ఆరోపణలు. అభివృద్ధి ముసుగులో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు, లేక అధికార యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందా? కిస్మత్పూర్ గ్రామం నుంచి ఎక్సెస్ అకాడమీ వైపు వెళ్లే దారి రోజు వేలాది మంది వినియోగించే రహదారి. కానీ ఆ రహదారి వెడల్పు కేవలం 20 ఫీట్లు మాత్రమే. ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న పూర్వపు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇరుకు రహదారిపై వాహనాల రాకపోకలు నిత్య సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదే రహదారిని ఆనుకుని 5.7 ఎకరాల విస్తీర్ణంలో 37 అంతస్తుల చొప్పున 5 భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. నిర్మాణానికి అనుమతులు పొందే సమయంలో మాత్రం మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ల రహదారి ఉందని చూపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగితాలపై చూపించిన రహదారి భూమిపై కనిపించని పరిస్థితిలో ఇంత భారీ నిర్మాణాలకు అనుమతులు ఎలా లభించాయన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. రోజు వందల సంఖ్యలో నిర్మాణ సామగ్రి వాహనాలు, భారీ ట్రక్కులు గేటెడ్ కమ్యూనిటీ వైపు వెళ్లడం వల్ల ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడితో సమస్య ఆగడం లేదు. ఈ నిర్మాణం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిందన్న ఆరోపణలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిర్మాణ ప్రాంతంలో నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా నిర్మాణ వ్యర్థాల కింద పడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన బయటకు రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ పలువురు కార్మికులు ప్రమాదాలకు గురై మృతి చెందినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, పరిహారం పేరుతో సెటిల్మెంట్లు చేయడం వల్ల విషయాలు బయటకు రాకుండా పోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నారని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇది నిర్లక్ష్యమా, లేక బడాబాబుల అండతో సాగుతున్న వ్యవహారమా? ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి వాస్తవ వెడల్పు, అనుమతుల ప్రక్రియ, భద్రతా ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే కిస్మత్పూర్ లో ఉన్నటువంటి అబ్బం కన్స్ట్రక్షన్ నిర్మాణం ప్రస్తుతం తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కొంత వివాదానికి తెరేసని చెప్పుకోవాలి. అయితే కిస్మత్పూర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అబ్బం కన్స్ట్రక్షన్ సంస్థకు చెందినటువంటి నిర్మాణాలు హైదరాబాద్ పట్టణ అభివృద్ధి ప్రక్రియలో కొంత జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే నిర్మాణాలు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పూర్వపు అంటే గతంలో ఉన్నటువంటి బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ BJPMC అధీనంలో ఉన్న ప్రదేశంలో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు సంబంధించి 5.7 ఎకరాల విస్తీర్ణంలో 37 అంతస్తుల చొప్పున 5 టవర్లు నిర్మిస్తున్న పరిస్థితి వస్తున్నాయి. అయితే ఈ వేలాది ప్లాట్లకు స్థానం కల్పిస్తున్న అన్న ఒక కోణంలో పరిశీలించినప్పటికీ ఈ నిర్మాణాలు గేటెడ్ కమ్యూనిటీ రూపంలో రూపొందుతున్నాయి. మరి అలాగే పట్టణీకరణ, భవిష్యత్ జనాభా పెరుగుదలకు సంబంధించిన అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ కూడా చూపడుతున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ క్లియర్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేజర్ గా ఇప్పుడు అబ్బం కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి ఈ ఏదైతే ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేజర్ గా మనం ఇప్పుడు ప్రస్తుతం వివాదంగా చర్చించుకుంటున్న అంశం రహదారి వెడల్పుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ లో కొన్ని ఉన్నటువంటి అసమానాలకు సంబంధించి క్లియర్ గా మనకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ అంశానికి సంబంధించి మనం చర్చించుకుంటాను. అయితే ఈ కిస్మత్పూర్ గ్రామం నుంచి ఎక్సైజ్ అకాడమీ వైపు వెళ్లే రహదారిలో అంటే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో వెడల్పు కేవలం 20 ఫీట్లు మాత్రమే మనకు రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. ఈ రహదారి రోజు వేలాది మంది వాహనదారులు కానీ అక్కడ పాదచారులు కానీ అక్కడ ఆ రూట్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అంటే ఆ ఏరియాకి వెళ్ళడానికి కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ వెళ్ళడం అది మెయిన్ రోడ్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. అయితే ఇప్పటికే ఈ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో ఎదురవుతున్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం పట్టణీకరణతో వేగంగా అభివృద్ధి చెందన్న ఒక కోణంలో ఈ అబ్బం కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఈ రహదారి విస్తరణ అంటే మనం ఇక్కడ క్లియర్ ఒక అంశం చూసుకోవాలి. దాదాపు
ఈ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా 100 ఫీట్ల రోడ్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది నిబంధనల ప్రకారము. ఆ నిబంధనల పూర్తిస్థాయిలో ఉల్లంఘించి అంటే పేపర్ మీద మాత్రమే 100 ఫీట్ల రోడ్డు ఉంది అని ఒకటి పేపర్ మీద మాస్టర్ ప్లాన్ చూపించి వాస్తవంలోకి వచ్చేసరికి అంటే లైవ్లీ మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కనుక అక్కడ చూస్తే కనుక 100 ఫీట్లు కాదు దాదాపు 20 ఫీట్లు అంటే అసలు చాలా తక్కువగా అంటే ఉన్నదానికి చాలా తక్కువగా ఆ రూట్ ఉండడం అనేది అక్కడ మేజర్ గా ఉన్నటువంటి వివాదం. అయితే ఈ మాస్టర్ ప్లాన్ సంబంధించిన కొన్ని వివరాలు మనం చూస్తే కనుక ఏదైతే తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాంతంలో రహదారి వెడల్పు 100 ఫీట్లు గుర్తించబడింది. స్థానికులు వాహనదారులు ఆరోపిస్తున్నట్లుగా నిర్మాణ అనుమతులు పొందే సమయంలో మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ల రహదారి చిత్రాన్ని ఆధారంగా చూపించినప్పటికీ అయితే భూమిపై అంటే గ్రౌండ్ రివాల్యూ ఇప్పటికీ 20 ఫీట్లు మాత్రం వెడల్పు మాత్రం అక్కడ ఉండడం అనేది ఇక్కడ వివాదంగా మారింది. అంటే ఇది అనుమతుల ప్రక్రియలో అసమానతలు ఉన్నాయనే ఒక అంశాన్ని కూడా మనకి తీవ్రంగా ఒక చర్చకు దారిని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ప్రభావాన్ని కూడా చూసుకుంటే కనుక ఈ నిర్మాణాల వల్ల రోజు వందల సంఖ్యలో భారీ వాహనాలు అంటే నిర్మాణ సామగ్రి సంబంధించి అంటే నిర్మాణం కావాల్సినటువంటి చీకు సిమెంట్ లాంటివి అన్ని కూడా పెద్ద పెద్ద ట్రక్కుల్లో టిప్పర్లలో అవన్నీ తరలించిన నేపథ్యంలో ఆ రూట్ లో ఉన్నటువంటి ఆ సమీపంలో ఉన్న ఆ కాలనీ కానీ ఆ గ్రామస్తులు కానీ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తెలుస్తోంది. అయితే ఈ రహదారిని పూర్తి స్థాయిలో అంటే దీని ఫలితంగా ట్రాఫిక్ అస్తవ్యస్తం అంటే ఆలస్యాలు కానీ అంటే అటు నుంచి కానీ కొంత జాబ్లకు వెళ్లాల్సినటువంటి కొందరు ఎవరైతే కానీ అలా చాలా రకాలుగా కూడా ఆలస్యాలు పర్యావరణ సమస్యలు ధూళి శబ్ద కాలుష్యం వంటి కూడా పెద్ద ఎత్తున పెరిగిపోవడం కూడా అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కొంత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రజల భద్రతకు పూర్తిస్థాయిలో ముప్పు అని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం చూసుకోవాలంటే అనుమతుల ప్రక్రియ ఆరోపణలు ఇక్కడ ఈ అంశాలు చాలా క్లియర్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిర్మాణ అనుమతులు ఏవైతే బీజేపీ ఎంసీ HMDA అలాగే ఇతర సంబంధిత శాఖలు ఏదైతే టౌన్ ప్లానింగ్ కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించి కానీ ఇవన్నిటికి సంబంధించిన అనుమతుల వివరాలు పూర్తి చూసుకుంటే వీటన్నిటి ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. అయితే మాస్టర్ ప్లాన్ లో రహదారి వెడల్పును ఆధారంగా తీసుకొని అనుమతులు జారీ చేసినట్లు అధికారికంగా రికార్డులు సూచిస్తుంది. అయితే భూమిపై మాత్రం అంటే అధికారికంగా ఆ రికార్డు మనకు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా రోడ్డు అంటే ఆ వాస్తవంగా అక్కడ ఉన్నట్టు లైవ్ లో వెళ్ళి చూసినప్పుడు కనుక చూస్తే కనుక అది పూర్తి స్థాయిలో అక్కడ వాస్తవ వెడల్పు మాస్టర్ ప్లాన్ తో పూర్తి స్థాయిలో సరిపోక అంటే మాస్టర్ ప్లాన్ లో చూసుకుంటే 100 ఫీట్లు ఉంది అలాగే లైవ్ లో చూసుకుంటే 20 ఫీట్లు ఉంది. అంటే దీంతో ఒక్కసారికి వివాదానికి మేజర్ ఇదే బీజం పడని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఈ అర్బన్ కన్స్ట్రక్షన్ చెప్పినట్టు నిర్మలకు సంబంధించి స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వస్తున్నాయి. అయితే ఈ వాహనాల అనుమతులు నిబంధనలు పూర్తి స్థాయిలో లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇది అధికారిక యంత్రాంగానికి సంబంధించి అంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రియల్ ఎస్టేట్ డెవలపర్ల అండతో జరుగుతున్న ఒక వ్యవహారం అనే ఒక చర్చను కూడా లేవనెత్తున్న పరిస్థితి మనం చూస్తాం. అంటే ఓవరాల్ ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా ధృవీకరించిన దర్యాప్తు కోసం అంటే పరిస్థితి మనకు అంటే పేపర్ మీద ఒకటి ఉంది మనకు లైవ్ లో ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే ఇక్కడ వ్యక్తం అవుతున్న పరిస్థితి వస్తున్నాయి. అంటే అభివృద్ధి అంటే ప్రజల భద్రతను కాపాడడం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అన్ని నిర్వచించబడ్డం అనేది అది కూడా పేపర్ లోనే కనిపిస్తుంది. అయితే లైవ్ గా వాస్తవానికి వస్తుంది లేదు అన్న ఒక కోణాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి భద్రత ప్రమాదాల సమస్యలను మనం చర్చించుకోవాలి. అంటే నిర్మాణ ప్రదేశంలో నిర్లక్ష్యం అంటే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉల్లంఘన కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే తాజా ఘటనలో నిర్మాణ వ్యవస్థలు అంటే అక్కడ నుంచి డెబ్రీస్ సంబంధించిన కొన్ని కింద పట్టడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు కొంత ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఇది అంటే ఈ ఆరోపణ వినిపించినప్పటికీ కూడా ఇది ఒక బాహాటంగా అంటే బహిరంగంగా దీనికి సంబంధించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి దాఖలేదు. దానికి కూడా కప్పిపెట్టే ప్రయత్నం చేసిన కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తారు. అంటే ఈ మరణాలు పూర్తి స్థాయిలో కాంపన్సేషన్ అంటే సెటిల్మెంట్ల ద్వారా దాచబడ్డాయన్న కొన్ని అనుమానాలు వ్యక్తం పరిస్థితి చూస్తున్నాం. అయితే భద్రతా ప్రమాణం నిర్మాణ సంస్థ స్థలాల్లో భద్రత నిబంధనలు అనేది కూడా అంటే హెల్మెట్లు సేఫ్టీ నెట్లు పర్మిషన్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా తప్పనిసరి కానీ ఈ ప్రాజెక్టులు అవి పూర్తిగా అమలు కాలేదు అన్న కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ట్రాఫిక్ ఇప్పటికీ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది ప్రజల జీవనోపాధికి ముప్పుగా మారింది అన్న అంశాలు మనం ఎక్కువగా మనకు వినిపిస్తున్న పరిస్థితి. అంటే అధికారులకు సంబంధించి ఓవరాల్ గా ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం జరగాలంటే దానికి సంబంధించినటువంటి శాఖల అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి బాధ్యత తీసుకొని ఆ నిబంధనలు ఏవైతున్నాయో ఆ నిబంధనలు ఉల్లంఘించకుండా వాటిని ఆ నిబంధనలకు ఉల్లంఘించకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి దానికి పర్మిషన్లు కానీ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కి మాత్రం చూపించి ఆ మాస్టర్ ప్లాన్ మాత్రం చూసి ఆ లైవ్ లోకి వెళ్ళి వాస్తవానికి ఆ ఏరియాకి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ చూడలేదు అన్న ఒక అంశం అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే సంబంధిత
పోలీసులు కానీ అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు కూడా అధికారికంగా దీనికి సంబంధించిన స్పందన అయితే ఇప్పటికైతే ఇవ్వలేదు. అయితే విమర్శలకు పూర్తిలో దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పటికి అక్కడ స్థానికంగా ఉన్నట్టు కొంతమంది కూడా అంటే దీనివల్ల ఇబ్బంది అవుతుంది, దీనికి సంబంధించిన ఈ నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించి అంటే ఏదైతే ఆ సంస్థ అర్బన్ కన్స్ట్రక్షన్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థని చేపట్టినటువంటి నిర్మాణం అనేది నిబంధనలకు లోబడి చేస్తే బాగుంటుంది. దీని ఇట్లా అక్రమంగా ఈ ఉన్న అంటే వాస్తవాన్ని పక్కన పెట్టి అవాస్తవాలతోనే నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్న ఒక అంశం అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అధికారులు దీనికి చర్య తీసుకుని అంటే ఇంకొక అంశం కూడా మనం చర్చించాలి. అంటే అధికారులే అర్బన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవస్థలు అంటే ఆ నిర్వాహకులతో కుమ్మక్కైపోయి మరి ఇదంతా ఈ మాస్టర్ ప్లాన్ చేయడం కానీ ఇవన్నీ కానీ చేశారని ఒక క్వశ్చన్ రాకపోలేదు. ఎందుకు అంటే మనకు పేపర్ మీద దాదాపు 100 ఫీట్ల రోడ్డు అని కూడా లేఅవుట్ కూడా మనం చూస్తే కనుక ఆ లేఅవుట్ లో చాలా క్లియర్ గా 100 ఫీట్ల రోడ్డు అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ లేఅవుట్ లో ఉన్న ఏ ఒక్క క్వశ్చన్ కూడా లైవ్ లో అంటే రోడ్డు మీద అంటే అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ నిర్మాణ పరిధిలో చూసినప్పుడు పురుషులు అక్కడ ఎక్కడ అసలు కూడా 100 ఫీట్ల రోడ్డు కాదు కదా, అసలు దాదాపు 20 ఫీట్ల రోడ్డు మాత్రం మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న రోడ్డును వెడల్పు చేయడం అనే అధికారులు మర్చిపోయారా? ఆ నిజానికి అక్కడ రోడ్డు వెడల్పు అవకాశం ఉందా? ఆ 20 ఫీట్ల రోడ్డు అంతగా ఉంది మాస్టర్ ప్లాన్ అట్లా చూపించి ఆ రకంగా వాళ్ళు చేసే అంటే ఈ అర్బన్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు మభ్యపెట్టి ఈ రకంగా నిర్మాణం చేపట్టారా అన్న కొన్ని అనుమానాలు, అసమానతలు, దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఓవరాల్ గా అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్కే న్యూస్ తరఫున ఖచ్చితంగా మనం ఒకటి డిమాండ్ చేస్తున్నాము, అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అంటే ప్రజల సౌకర్యార్థము ప్రజల భద్రత నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూపించగలిగినప్పుడే ఖచ్చితంగా అక్కడ ఏ సమస్యలు కానీ భద్రత ప్రమాణాలు కానీ తప్పుదారి పట్టకుండా ఉంటాయని విషయాన్ని మాత్రం ఇప్పుడు అధికారులకు మనం గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దీనిపైన అధికారులు స్పందించి దీంట్లో ఉన్న నిజాలు ఏంటి అనేది తేల్చి అధికారులు దీనిపైన పూర్తిగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.